విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు గురువారం పాలిటీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుకెళ్ళబోయే ముందు ఒక ముఖ్య విషయం. ఈ సిరీస్ నేను అక్టోబర్ 2023 అంటే గత సంవత్సరం అక్టోబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. గత ఫిబ్రవరి నెల దాకా అంటే 1000 క్వశ్చన్స్ దాకా 100 మాడ్యూల్స్ లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. గత మార్చి నెల నుంచి అంటే మార్చ్ ఏప్రిల్ గత 2 నెలల నుంచి సపరేట్ ఛానల్ గ్రూప్ 1 గ్రూప్ 2 CA బై జీవీ రావు సార్ అనేటువంటి తెలుగు ఛానల్ ద్వారా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం 1326వ క్వశ్చన్కి వచ్చాం. కంటిన్యూస్ సీరియల్ నెంబర్ ఇవ్వటం జరుగుతోంది. అయితే చాలామంది విద్యార్థులు కంబైన్డ్ PDF కావాలి అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా నేను కంపైల్ చేసినటువంటి ఈ 1300 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో IAS ప్రిలిమ్స్ అంటే UPSC ప్రిలిమ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రిలిమ్స్కి కాకుండా మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ కంబైన్ చేసినటువంటి PDF అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. సో రాగల సోమవారం నుంచి అంటే 29 ఏప్రిల్ నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డొమైన్ కంబైన్డ్ PDF అప్లోడ్ చేయబోతున్నాం. అంటే 1000 క్వశ్చన్స్ తీసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీలో 200 క్వశ్చన్స్ సోమవారం నాడు అంటే ఏప్రిల్ 29వ తేదీన అప్లోడ్ చేయడం జరుగుతుంది. కంబైన్డ్ PDF కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంగళవారం నాడు ఈకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ 200 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఎకానమీ, పాలిటీ, మిసెలేనియస్, బుధ, గురు, శుక్ర అంటే ఏప్రిల్ 29 నుంచి మే 3 మధ్య ఈ 5 కంబైన్డ్ PDF ఫైల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. 1000 క్వశ్చన్స్ దాకా కంప్లీట్ అయిపోతాయి. ఇక 1000 క్వశ్చన్స్ తరువాత ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక నెల పోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కంటే ముందు ఒక 10 రోజుల ముందు మిగతా క్వశ్చన్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 70-80 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. అలాగే మిగతా డొమైన్స్ కూడా అవన్నీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి ఒక 10 రోజుల ముందు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా ఉపయోగపడతాయి. మీరు ఏ పరీక్ష రాసినా కూడా ఈ యొక్క స్లైడ్స్ని చదవటం అలవాటు చేసుకోండి. రెగ్యులర్గా వాటిని ఒక్కొక్కసారి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు గ్లాన్స్ చేస్తూ ఉండండి. ఎందుకంటే సింపుల్ ఇంగ్లీష్లో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సరే, ఈరోజు పాలిటీ విషయాలకు వస్తే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్టికల్ 102కి వెళదాం. అలాగే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 103వ అధికరణం గురించి కూడా మాట్లాడతాను. 102, 103 ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి అన్నమాట. తర్వాత చాలాసార్లు జస్టిస్ సిస్టమ్స్కి సంబంధించి ఈ పదాలు మనం వింటూ ఉంటాం. రెస్టోరేటివ్ జస్టిస్, రిఫార్మేటివ్ జస్టిస్, రెట్రిబ్యూటివ్ జస్టిస్, రెస్ట్రిక్ట్యూటివ్ జస్టిస్, వీటి మధ్య తేడా ఏమిటి? అలాగే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్కి సంబంధించినటువంటి 4 పిల్లర్స్ ఏమిటి? ఈ చట్టం తీసుకొచ్చి 5-6 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. తరచుగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వార్తల్లో ఉంటూ ఉంటుంది. ఈ సందర్భంగా నేను 4 పిల్లర్స్ గురించి మాట్లాడతాను. అంతేకాకుండా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఇది కూడా తరచుగా వార్తల్లో ఉంటూ ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ ప్రొవిజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మొదటిది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. రాజ్యాంగంలోని 102వ అధికరణంలో 102(1)లో ఏ సందర్భాల్లో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అనేటువంటిది క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించి ఇంకొక అధికరణం ఉంది. దాంట్లోకి నేను వెళ్ళటం లేదు, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. సరే, ఒకటి ఏంటంటే ఇఫ్ ఏ పర్సన్ హోల్డ్స్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. అసలు ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏమిటి? ఇది అర్థం కావాలంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ వీటి మధ్య డిఫరెన్స్ తెలియాలి. మీరు చూస్తే 543 మంది మన లోక్సభ మెంబర్స్ ఉంటారు. 543లో ఓ 40-50 మంది మినిస్టర్స్ ఉంటారు. ఈ 40-50 మంది ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తారు. ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళంతా ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తారు. తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిక్యూటివ్లో పార్ట్ కాదనమాట. మిగతా వాళ్ళంతా కూడా ముఖ్యంగా లెజిస్లేటివ్ అఫైర్స్లో చాలా యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి. అదనమాట ఇక్కడ ఐడియా. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం.
ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్. ఎందుకంటే ఒకవేళ ఎగ్జిక్యూటివ్ ఈ లెజిస్లేటర్స్ మీద లేకపోతే లోక్సభ మెంబర్స్ మీద చాలా ఎక్కువ ఇన్ఫ్లూయెన్స్ చూపించగలిగిందనుకోండి, చట్టాలు చేసేటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లూయెన్స్కి లోనైపోవచ్చు. అలా ఇన్ఫ్లూయెన్స్కి లోనైపోవటం వల్ల ఏం జరుగుతుంది, సరిగా చట్టాలు చేయలేకపోవచ్చు. అందుకని ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లూయెన్స్, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్కి చాలా ఇన్ఫ్లూయెన్స్ చేసేటువంటి పవర్ ఉంటుంది. డే టు డే పవర్ అంతా ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంటుంది, మినిస్టర్స్ చేతిలో ఉంటుంది. అందుకని ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ వింగ్ మీద, అంటే ఎవరైతే చట్టాలు చేస్తారో పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీస్లో కావచ్చు, వాళ్ళ మీద ఇన్ఫ్లూయెన్స్ లేకుండా, అంటే ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లూయెన్స్లో లెజిస్లేటివ్ మెంబర్స్ లేకుండా ఉండటానికి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటి కాన్సెప్ట్ రాజ్యాంగంలో ఉందన్నమాట. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఎవరైనా సరే, ఈ యొక్క లెజిస్లేటివ్ మెంబర్స్ అంటే లోక్సభ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏమిటి అసలు? ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ప్రధానమంత్రి గారు ఉంటారు, కొంతమంది లోక్సభ మెంబర్స్కి అంటే మినిస్టర్స్ కాని వాళ్ళకి కొన్ని పవర్స్ ఇచ్చి, మీ పోస్ట్ ఇది అని ఇచ్చి, దానికి ప్రత్యేకంగా ఒక చేంబర్ ఇచ్చి, ప్రత్యేకంగా ఫెసిలిటీస్ ఇచ్చి, అలాగే కొంత రెమ్యూనరేషన్ ఇచ్చి, అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇండిపెండెంట్గా చట్టాలు తీసుకురాలేరు. సో ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ మీద ఇన్ఫ్లూయెన్స్ చేయకుండా ఉండటానికి, సపరేషన్ ఆఫ్ పవర్స్ని మెయింటైన్ చేయటానికి. అయితే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటిది ఎక్కడ డెఫినేషన్ రాజ్యాంగంలో రాయబడలేదు. అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏమిటి అనేది రాజ్యాంగంలో లేదు. అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్లో కూడా లేదు. అయితే పార్లమెంట్కి అధికారాలు ఉన్నాయి. ఏ పోస్టులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రావు అని పార్లమెంట్ డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే పార్లమెంట్ శాసనాల ద్వారా ఫలానా పోస్టులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రావు అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, దీనికి సంబంధించి ప్రద్యుత్ బొర్డోలాయ్ స్వపన్ రాయ్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని ప్రిన్సిపల్స్ ఇవ్వటం జరిగింది. అర్థమైంది కదా? ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్కడ డిఫైన్ చేయబడలేదు రాజ్యాంగంలో. అలాగే ఇంకోటి ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్లో ఇది డిఫైన్ చేయబడలేదు. అలాగే ఏ పోస్టులు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రావు అనేటువంటిది పార్లమెంట్ లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ చట్టం ద్వారా తీసుకురావచ్చు. అయితే సుప్రీంకోర్టు ఈ ప్రద్యుత్ బొర్డోలాయ్ స్వపన్ రాయ్ కేసులో కొన్ని నిర్దిష్టమైనటువంటి సూత్రాలని చెప్పింది. అయితే ప్రభుత్వాలు ఫాలో అవుతున్నాయా లేదా అనేది వేరే విషయం అన్నమాట. సరే, మనం మాట్లాడుతున్నది డిస్క్వాలిఫికేషన్ గురించి. రెండోది ఏంటంటే ఇఫ్ హీఈస్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, సపోజ్ మన ఇక్కడ లోక్సభ మెంబర్ ఉన్నారు, ఆయన అమెరికా వెళ్ళి అక్కడ పౌరసత్వాన్ని పొందారు. మన దేశం డ్యూయల్ సిటిజన్షిప్ అలౌ చేయదు కదా. అందుకని ఒకవేళ వేరే దేశానికి సంబంధించినటువంటి సిటిజన్షిప్ని పొందితే ఇక్కడ ఉన్నటువంటి సిటిజన్షిప్ని రెనౌన్స్ చేయాలి, లేకపోతే ప్రభుత్వమే ఆ సిటిజన్షిప్ని తొలగించేస్తుంది. ఒకవేళ ఎవరైనా సరే సిటిజన్షిప్ పోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. మూడోది ఏంటంటే అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. ఇన్సాల్వెంట్ అంటే ఏమిటి? సాల్వెంట్ అంటే ఏమిటి? సాల్వెంట్ అంటే మీకు ఆస్తులు 100 కోట్లు ఉన్నాయి, అప్పులు 10 కోట్లు ఉన్నాయి, అప్పులు 20 కోట్లు ఉన్నాయి, మీరు తీర్చేయగలరు, సాల్వెంట్ అంటాం. ఒకవేళ ఆస్తులు 10 కోట్లు ఉన్నాయి, అప్పులు 50 కోట్లు ఉన్నాయి, ఇన్సాల్వెంట్. కోర్టుకి వెళతారు అప్పులు ఇచ్చిన వాళ్ళు, కోర్టు ఏం చేస్తుంది? ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేస్తుంది. డిక్లేర్ చేసినప్పుడు అన్డిశ్చార్జ్డ్ అంటే కోర్టు అల్టిమేట్గా డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే అతన్ని పూర్తిగా పంపించేసింది బయటికి ఆ కేసుల నుంచి. కానీ అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్నప్పుడు అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటాం. అలాంటప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు. అంతేకాకుండా పార్లమెంటు చేసినటువంటి ఏ చట్టానికి అనుగుణంగానైనా సరే డిస్క్వాలిఫై చేయొచ్చు. ఉదాహరణకి యాంటీ డిఫెక్షన్ లా పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టం, దాని ప్రకారం డిస్క్వాలిఫికేషన్ ఉంది. సో ఇన్ని రకాలుగా డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు. ఈ పార్లమెంట్ తెచ్చినటువంటి చట్టాలకి అనుగుణంగా డిస్క్వాలిఫై చేయొచ్చు అనేటువంటిది పార్లమెంట్కి ఇచ్చినటువంటి వైడ్ పవర్ అనమాట.
అంటే యాంబిట్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చాలా వైడన్ అయ్యింది అని చెప్పచ్చు. సరే, అసలు డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చా లేదా అనేటువంటి సందేహం ఏర్పడింది. ఏదైనా సరే ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు అసలు ఈయన డిస్క్వాలిఫికేషన్ కిందకు వస్తారా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి 103వ అధికరణం ప్రకారం ఆ విషయాన్ని పార్లమెంట్ ఎవరికి రిఫర్ చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేయాలి. ఏదైనా సరే డౌట్ వస్తే డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఈ పార్లమెంట్ సెక్రటేరియట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్కి రిఫర్ చేస్తారు. ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకుంటారు. ఆయన డెసిషన్ ఫైనల్, ఇంకా అప్పీల్ అలాంటిది లేదు. అయితే ఇక్కడ ఒక క్లాస్ ఉంది. ప్రెసిడెంట్కి ఈ విషయంలో ఇండిపెండెంట్ పవర్ లేదు. ప్రెసిడెంట్ తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ తీసుకోవాలి. ఆ ఒపీనియన్ ప్రకారమే ఆయన యాక్షన్ ఉండాలి. అర్థమైంది కదా? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏదైనా సరే డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న ఉత్పన్నం అయితే అది ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ డెసిషన్ ఏదైతే ఉందో అది ఫైనల్. అయితే ప్రెసిడెంట్కి ఇక్కడ విచక్షణాధికారం లేదు. ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి ఒపీనియన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. అర్థమైంది కదా? మీ అందరికీ గుర్తుండే ఉంటుంది పార్డన్ పవర్స్. ప్రెసిడెంట్కి అలాగే గవర్నర్స్కి పార్డన్ పవర్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ 72, 161 అనుకుంటాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ పార్డన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా విచక్షణాధికారం లేదు. యూనియన్ క్యాబినెట్ ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలి. తర్వాత ప్రశ్న తరచుగా మనం వార్తాపత్రికల్లో చదువుతూ ఉంటాం. రెస్టోరేటివ్ జస్టిస్, రిఫార్మేటివ్ జస్టిస్, రెట్రిబ్యూటివ్ జస్టిస్, రెస్ట్రిక్ట్యూటివ్ జస్టిస్. ఈ పదాలు తరచుగా వినపడుతూ ఉంటాయి. మొదటిది రెస్టోరేటివ్ జస్టిస్. ఎవరైనా సరే ఏదైనా తప్పు చేశారు, ఆయన్ని శిక్షించటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఆయన్ని మళ్ళీ ఆ సమాజంలో ఎమాల్గమేట్ చేసేయటం అనమాట. అంటే ఎవరైతే నష్టపోయారో ఆయన చేసిన పని వల్ల వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి తర్వాత అతను ఏదైతే నష్టం చేశాడో ఆ నష్టానికి సంబంధించిన విషయాలన్నీ కూలంకషంగా చర్చించి అలాగే ఆ తర్వాత ఆ వ్యక్తిని, ఆ నష్టం చేసిన వ్యక్తిని సమాజంలో ఒక మనిషిగా బ్రదర్హుడ్తో కలిపేయటం అనమాట. ఆ అపనమ్మకాలు, నష్టాలు, కష్టాలు అన్నీ వదిలేసి కలిపేసేయటం. దాన్ని ఏమంటారంటే రెస్టోరేటివ్ జస్టిస్ అంటారు. రెస్టోర్ చేయటం, కానీ ఇది చాలా కష్టం ఇంప్లిమెంట్ చేయటం. తర్వాత ఇంకోటి ఏంటంటే రెస్ట్రిక్ట్యూటివ్ జస్టిస్. అప్పుడప్పుడు మన జస్టిస్ సిస్టమ్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. రెస్ట్రిక్ట్యూటివ్ ఒకసారి గుర్తు చేసుకోండి, కొన్ని సంవత్సరాల క్రితం కోర్టు ఏం చెప్పిందంటే గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానోకి 50 లక్షల రూపాయలు చెల్లించాలి అని చెప్పింది. ఆవిడకి కలిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి ఇలా ఏదైనా సరే కోర్ట్ మీరు ఇంత చెల్లించండి, ఆ మనిషికి మీరు ఏదైనా సరే జీవనాధారం కల్పించండి, ఆ మనిషికి జరిగినటువంటి నష్టానికి మీరు పరిహారం ఇవ్వండి అనేటువంటిది ఎవరైతే అఫెక్ట్ అయ్యారో, ఎవరైతే అఫెక్ట్ చేశారో వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి నష్టపరిహారం చెల్లించడాన్ని కోర్టు చెప్తే దాన్ని ఏమంటామంటే రెస్ట్రిక్ట్యూటివ్ జస్టిస్ అంటాం. రెస్ట్రిక్ట్యూషన్, జరిగినటువంటి నష్టానికి పరిహారం చెల్లించడం. కొన్ని సందర్భాల్లో కోర్టు ఇలా చెప్తూ ఉంటుంది. ఇక ఇంకోటి ఏంటంటే రెట్రిబ్యూటివ్ జస్టిస్. అంటే మీరు నన్ను పొడిచారు కాబట్టి నేను మిమ్మల్ని పొడవాలి, అది రెట్రిబ్యూటివ్ జస్టిస్. అర్థమైంది కదా? ఇక్కడ ఉదాహరణకి క్యాపిటల్ పనిష్మెంట్, ఏదైనా సరే నేరం చేశారనుకోండి, వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ మరణశిక్ష విధించామనుకోండి, అది రెట్రిబ్యూటివ్ జస్టిస్ కింద వస్తుంది. అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనం ఫాలో అయ్యేది రెట్రిబ్యూటివ్ జస్టిస్ కాదు. అందుకని మరణశిక్ష అనేది హీనాతిహీనమైనటువంటి కేసుల్లో మాత్రమే వెయ్యాలి, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే వెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. సో నార్మల్గా ఈ రెట్రిబ్యూటివ్ జస్టిస్ని మనం ఫాలో అవ్వమన్నమాట. రెట్రిబ్యూటివ్ జస్టిస్ని ఫాలో అయితే మర్డర్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, రేప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మరణ దండన పడాలి, 1000 మంది మరణ శిక్షకి గురవుతారు. సో అందుకని రెట్రిబ్యూటివ్ జస్టిస్ అనేది కూడా మనం హీనాతిహీనమైనటువంటి కేసుల్లో మాత్రమే అమలు చేస్తున్నారు.
క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఉదాహరణ. ఇక మన దేశం ఫాలో అయ్యేది మోస్ట్లీ రిఫార్మేటివ్ జస్టిస్. శిక్ష అంటే నేరం చేశాడు, శిక్ష వేయటం జరిగింది, ఆ జీవితానికి అది అంతం కాదు, అతనికి రిఫార్మ్ అయ్యేటువంటి అవకాశం ఇవ్వాలి, మంచి మనిషిగా మారే అవకాశం ఇవ్వాలి. అందుకే మీరు చూస్తే ఏదైతే జీవితకాల ఖైదు పడుతుందో కొన్ని హీనాతిహీనమైనటువంటి నేరాల్లో తప్పిస్తే మిగతా వాటిల్లో జీవితకాల శిక్ష పడిన వాళ్ళకి 14 సంవత్సరాలు ఎంతో దాటిన తర్వాత వాళ్ళ కండక్ట్ బాగుంటే జైల్లో వాళ్ళు చాలా చాలా మంచి పనులు చేస్తే ఆ ట్రాక్ రికార్డుని అనుసరించి వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఇదంతా కూడా రిఫార్మేటివ్ జస్టిస్లో భాగం అన్నమాట. ఎవరైతే నేరం చేశారో వాళ్ళకి కూడా లైఫ్ ఉంటుంది. ఆ సందర్భంలో వాళ్ళు నేరం చేశారు, వాళ్ళు క్రూరులైతే అవ్వచ్చు ఆ టైంలో, తర్వాత వాళ్ళది కూడా లైఫే. మార్పు రావచ్చు, మార్పు వస్తే దానికి అనుగుణంగా మనం ప్రయత్నాలు చేద్దాం, తొందరగా జైలు నుంచి పంపించేద్దాం, తర్వాత వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు మంచి మనిషిగా. ఇట్లాంటి ఆలోచనతో ఉండేటువంటి దాన్ని రిఫార్మేటివ్ జస్టిస్ అంటారు. అర్థమైంది కదా. రెస్టోరేటివ్ జస్టిస్ ఇది అన్నిటికంటే హయ్యెస్ట్, బట్ మన దేశం లాంటి దేశంలో ఇది ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. రెండోది రిఫార్మేటివ్ జస్టిస్, దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. అందుకే మరణ శిక్షలు మన దేశంలో చాలా తక్కువ. అదే మీరు ఇరాన్, చైనా లాంటి దేశాలు తీసుకున్నారనుకోండి, అక్కడ ఫాలో అయ్యేది రిట్రిబ్యూటివ్ జస్టిస్ సిస్టమ్ అని చెప్పొచ్చు. కొన్ని కేసెస్లో చాలామంది ఉరితిత అంటే మరణశిక్షకి గురి అవుతూ ఉంటారు అక్కడ. అలాగే ఏదైనా చిన్న నేరం చేస్తే కొన్ని దేశాల్లో చేతులు నరికేస్తారు, కాళ్ళు తీసేస్తారు. ఇలాంటివన్నీ రిట్రిబ్యూటివ్ జస్టిస్ అన్నమాట. తర్వాత రెస్టిట్యూటివ్ జస్టిస్ అంటే నష్టపరిహారం చెల్లించడం. అర్థమైంది కదా. తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 కోట్లు లోన్ ఇచ్చింది. బిజినెస్ ఫెయిల్యూర్ అనేది సహజం. బిజినెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. మార్కెట్ కండిషన్స్ కావచ్చు, లేకపోతే ఇతరితర గ్లోబల్ డెవలప్మెంట్స్ కావచ్చు. అందుకని ఏదైనా బిజినెస్ ఫెయిల్ అయినప్పుడు, వాళ్ళు లోన్స్ కట్టలేకపోయినప్పుడు, వెనక్కి ఈఎంఐస్ కట్టలేకపోయినప్పుడు, అలాంటి కేసెస్ని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ ఈ చట్టం ప్రకారం ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి రెఫర్ చేస్తారన్నమాట. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే ఈ కంపెనీని ఎలా రక్షించాలి, దీన్ని మళ్ళీ ప్రాఫిటబిలిటీగా ఎలా తీసుకురావాలి, మేనేజ్మెంట్ మార్చి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఇలాంటివన్నీ ట్రై చేస్తారనమాట. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ని అపాయింట్ చేస్తారు. ఆ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఈ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అంటే లోనులు ఇచ్చినటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాళ్లతో మాట్లాడుకొని కమిటీ ఆఫ్ క్రెడిటర్స్కి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా రిజల్యూషన్ ప్లాన్ని తయారు చేస్తారు. మళ్ళా ఆ కంపెనీని పట్టాలెక్కించడానికి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం రిజల్యూషన్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయిందో ఆ కంపెనీలో ఉన్నటువంటి మెషిన్లన్నీ కూడా తుక్కు కింద అమ్మేయచ్చు. అలా అమ్మేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏదో 1000 కోట్లు లోన్ ఇస్తే 10 కోట్లు 5 కోట్లు వస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏం లాభం చెప్పండి? అలా కాకుండా ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పట్టాల మీద పెట్టించడానికి కొత్త మేనేజ్మెంట్ని తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ స్టీల్ ఉత్పత్తి చేయగలిగితే ఉద్యోగాలు రెస్టోర్ అవుతాయి, దేశానికి ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డబ్బులు వస్తాయి. సో ఇట్లా ఏంటంటే ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ రిజల్యూషన్ వైపు చూడాలన్నమాట. అయితే చాలా కేసెస్ లిక్విడేషన్ వైపు వెళుతున్నాయి. ఇక్కడ రెగ్యులేటర్ ఏంటంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, IBBI అంటాం. ఇది ఈ ఇన్సాల్వెన్సీకి సంబంధించినటువంటివి చూడటానికి ఉన్నటువంటి రెగ్యులేటర్ అన్నమాట. తర్వాత అడ్జుడికేటింగ్ అథారిటీ, ఇది కోర్టు కాదు. ఇక్కడ అన్ని పార్టీలని కూర్చోబెట్టి ఒక అమికబుల్ సొల్యూషన్కి వస్తే దాన్ని అడ్జుడికేషన్ అంటాం. అడ్జుడికేటింగ్ అథారిటీ కంపెనీల విషయానికి వస్తే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT, తర్వాత
దానికి సంబంధించినటువంటి అపెలేట్ అథారిటీ, నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్, ఇక్కడ కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు సుప్రీంకోర్టుకి వెళ్తారు. హైకోర్టుకి వెళ్ళటం కాదు, సుప్రీంకోర్టుకి మాత్రమే వెళ్ళాలి. తర్వాత డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, ఇవి ఇండివిజువల్కి సంబంధించి. ఇక ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్, మేనేజ్మెంట్ని వీళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. తర్వాత ఇన్ఫర్మేషన్ యూటిలిటీస్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా కంపైల్ చేసేటువంటి సంస్థలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా 4 పిల్లర్స్ అంటాం. ఇక్కడ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఈ మధ్య కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఒక యూనివర్సిటీలో జరిగినటువంటి సదస్సుకు సంబంధించి ఇది వార్తల్లోకి వచ్చింది. మీరు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో వచ్చింది. ఎందుకంటే ఫారెస్ట్ కమ్యూనిటీస్, ట్రైబల్స్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో చాలా చాలా ఇబ్బందులకు గురయ్యారు. తర్వాత కూడా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇబ్బందులు అంతగా తగ్గలేదు. డ్యామ్స్ కడితే వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు ఇంకో చోటికి. అలాగే ఏదైనా నేషనల్ పార్క్ డిక్లేర్ అయితే వాళ్ళని అక్కడి నుంచి ఎవిక్ట్ చేసి ఇంకో చోటికి తీసుకెళ్తారు. అలాగే చాలా చోట్ల షిఫ్టింగ్ కల్టివేషన్ బ్యాన్ చేశారు. వాళ్ళు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు అటవీ భూముల్ని. మరి వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి కదా. మనం ప్లేన్ ఏరియాస్లో ఉంటాం. బ్రిటిష్ వాళ్ళు సర్వే అండ్ సెటిల్మెంట్ రికార్డ్ 1905 ఆ ప్రాంతంలో తయారు చేసి మనకి ఎవరు పట్టాదారు అని చెప్పింది. అలాంటిది చేసినా కూడా ఫారెస్ట్ ఏరియాస్లో వాళ్ళకి రైట్స్ లేవు. వాళ్ళకున్న ల్యాండ్స్ సరిగా రికగ్నైజ్ అవ్వబడలేదు. వందలాది సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి కదా. ఆ ఉద్దేశంతో, ఎందుకంటే రైట్స్ లేకపోతే ఫారెస్ట్ గార్డెన్లు కూడా బెదిరిస్తాడు వాళ్ళని. మీరంతా ఎంక్రోచర్స్ అంటారు, మీరంతా కూడా వచ్చి ఫారెస్ట్ ల్యాండ్స్ని ఆక్యుపై చేశారంటారు. సో ఇట్లాంటి ఇబ్బందులు చాలా పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి రైట్స్ ఇవ్వటం కోసం ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దీన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు అనేది వార్తల ప్రకారం మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళకి సెక్యూరిటీ, టెన్యూరియల్ సెక్యూరిటీ అంటే ఎవరైతే 2005 డిసెంబర్ 13 కంటే ముందు ఆక్యుపేషన్లో ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళని ఎవరు ఎవిక్ట్ చేయకుండా ఇప్పుడున్నటువంటి చట్టాలు, నియమ నిబంధనల ప్రకారమే వాళ్ళని ఎవిక్ట్ చేయాలి. తర్వాత రెండోది కమ్యూనిటీ రైట్స్. వాళ్ళు శతాబ్దాల నుంచి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే చింతపండు కావచ్చు, బీడి ఆకులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని బయట అమ్ముకొని బతుకుతున్నారు. దాన్ని మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటాం. దానికి సంబంధించి కమ్యూనిటీ రైట్స్ ఇవ్వాలి. రైట్స్ లేకపోతే ఏ ఫారెస్ట్ గార్డ్ అయినా సరే ఎక్కడి నుంచి తెస్తున్నామని బెదిరించవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్సెస్ కన్సర్వేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత వాళ్ళ కస్టమరీ బౌండరీస్లో ఫారెస్ట్స్ని వాళ్ళు మేనేజ్ చేయాలి. తర్వాత ఫారెస్ట్ విలేజెస్ని రెవెన్యూ విలేజెస్గా కన్వర్ట్ చేయాలి. ఇట్లా ఒకసారి చూడండి, చాలా రైట్స్ ఇవ్వాలి. ఈ రైట్స్ ఇవ్వటంలో ప్రభుత్వం ప్రోయాక్టివ్గా లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు అంత ప్రోయాక్టివ్గా లేవు అని వార్తలు వస్తున్నాయి. సరే, రేపు మిస్సిలేనియస్ ఈవెంట్స్తో కలుద్దాం. నమస్తే.